శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. కోటబొమ్మాలి మండలం పట్టుపురం గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం 1,63,00,000 అంచనా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% పూర్తి చేశామని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,000 సెల్ టవర్లు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. అర్హత గల ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు అందించడమే కూటమి యొక్క ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 2029 నాటికి 18 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను. గతంలో వైసీపీ వాళ్ళు వాలంటరీ వ్యవస్థను పెట్టారు. వాళ్ళు కూడా ఎలక్షన్ ముందు చాలా తప్పుడు మాటలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడికి మీరు ఓటేస్తే మీ ఇంటికి పింఛన్ తాడు, మీరు ఎక్కడికో వెళ్ళి పింఛన్ తెచ్చుకోవాలి, మీకు చాలా ఇబ్బందులు పడతాయి అని చాలా మంది చెప్పినా సరే మా మీద ఎన్డీఏ మీద చంద్రబాబు మీద నమ్మకంతో మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం తెల్లవారి 6:30 గంటలకే మీ ఇంటి దగ్గరికే తెచ్చి పింఛన్లు ఇస్తున్నాం. పింఛన్లు ఇవ్వడమే కాదు, మధ్యాహ్నానికి మళ్ళీ మీకు ఫోన్ వస్తుంది, ఏమమ్మా మా ఆఫీసుని మీ ఇంటికి వచ్చాడా, పింఛన్ ఇచ్చాడా, పింఛన్ ఇచ్చేటప్పుడు ఏమైనా డబ్బులు అడిగాడా, లేకపోతే మర్యాదగా ప్రవర్తించాడా, అమర్యాదగా ఉన్నాడా, మీ ఇంటి దగ్గరికే ఇచ్చాడా లేదా ఆయన ఎక్కడికైనా పిలిపించుకున్నాడని మీకు ఫోన్ చేస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏదో ఫోన్ వస్తుంది కదా దీన్ని నొక్కిద్దామని తప్పులుంటే సరి చేసుకుని ముందుకే. ఇప్పుడే నేను ఒక ఇంటికి వెళ్ళాను, అందరికీ 4,000 ఇస్తున్నాయని సరిచేసి శాశ్వతంగా రెవెన్యూ సమస్యలు లేకుండా మీకు చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం.